ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. జ్యూస్ మీకోసం. ఎక్స్క్యూజ్ మీ. మీకోసమే జ్యూస్. మీకోసం ప్రేమతో జ్యూస్ తెచ్చా. ప్లీజ్ ప్లీజ్. అరే ఏం ఆలోచిస్తున్నావు? జ్యూసే కదా, తాగే, నీకు బాగుంటుంది. కమోన్. కూపన్ను కూడా తీసుకున్నా. ప్రిపరేషన్ తర్వాత వెళ్ళకపోతే బాగుండదు కదా. ఇది డిస్కో కూపన్ కదా? తెలియని అబ్బాయిల చేతి నుండి నీళ్లు కూడా తాగను, జ్యూస్ అయితే అసలు తాగను. నెక్స్ట్ టైం నుండి ఈ జ్యూస్ని మీ ఫ్రెండ్కో లేక గర్ల్ ఫ్రెండ్కో ఇవ్వు, తెలియని అమ్మాయిలకు కాదు. రూహి నుండి మిస్డ్ కాల్స్. మరి ఇంట్లో ఏమైనా గొడవ జరగలేదు కదా? కృతిక, నేను వెళ్ళాలిగా, చాలా ఆలస్యమైంది. ఒక 5 నిమిషాలు ఆగు, ఇప్పుడే అందరూ డాన్స్ చేస్తున్నారు, అందరం వెళ్దాం. లేదు లేదు, రూహి నుండి చాలా మిస్ కాల్స్ వచ్చాయి. తను చాలా ఆందోళన పడుతూ ఉంటుంది. నేను వెళ్తా. 5 నిమిషాల్లో ఏమీ అవ్వదు జూహి. లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఆపండి. జూహీకి ఫోన్ చేస్తాను. జూహీ ఫోన్ తే. జూహీ ఫోన్ ఎత్తడం లేదు. దేవుడా, తన బాగుండాలి, లోపలికి వెళ్ళాల్సిందే. జూహీకి పార్టీలో ఏం మజా వస్తుందో. ఒకటి, ఎన్ని మెరిసే లైట్స్, పైగా పెద్ద సౌండ్స్తో మ్యూజిక్ వినిపించడం లేదు. దడదరమని మ్యూజిక్ మోగుతోంది. ఇప్పుడు జూహీని ఎక్కడ వెతకాలి? ఇక చాలు, నేను వెళ్తాను. నానమ్మకు తెలిస్తేనా ఈ మ్యూజిక్ కన్నా గట్టిగా నా పని పడుతుంది. జూహీ, జూహీ, సారీ. పర్వాలేదు, ఇట్స్ ఓకే.
ఆటో నానమ్మని మేనేజ్ చేసి ఉంటుంది. నానమ్మకు తెలిసేలోపే వెళ్ళిపోతాను. ఆటో పదండి అన్న. కొంచెం తాగు. నేను మందు తాగను. అరే రే కొంచెం తాగండి చాలు. తాగి కొంచెం కొంచెం తాగు. డిస్కోకి వచ్చి మందు తాగిపోతే ఇంకేం జ్యూస్ తాగుతారా? కొంచెం ఏమీ అవ్వదు. నేను తాగను. కొంచెం అమ్మాయి వద్దు అంటుంది. తనకు తాగడం ఇష్టం లేదు. తనని ఎందుకు బలవంతం చేస్తున్నారు? మీరు గుడికెళ్ళే దారి మర్చిపోయినట్లున్నారు అక్కయ్య. మీరు ప్లీజ్ వెళ్ళి గుడి దారి వెతుక్కోండి. ఈ అమ్మాయి విషయానికి వస్తే చింతించకండి, మేము ఉన్నాం కదా, అంతా చూసుకుంటా. చూడండి, తన్ని వెళ్ళనివ్వండి. నేను పోలీసులను పిలవాల్సి వస్తుంది. ఓ మేడం, ఎక్కువైంది. నువ్వు నల్లగా ఉన్నావు, మా రంగుల రాత్రిని పాడు చేస్తున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, మేము చూసుకుంటాం. వెళ్ళండి. నేను వెళ్తే తనతోనే వెళ్తా. పదా. ఓ మేడం, 1 minute. తను వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వండి. ఇప్పుడు నువ్వు మా నుండి అక్కడికి తప్పించుకుని వెళ్ళలేవు. అర్థమైందా? ఈ రోజు నీకు ఎంత మందు తాగిస్తామంటే తెలుసా అక్కయ్య? అక్కయ్యను బేబీగా మార్చకపోతే నేను యోగేష్ కాదు. మీరు మీ హద్దుల్లో ఉండండి. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా. ఒక అమ్మాయి వద్దు అంటే ఆ మాత్రం మర్యాద లేదా? ఆమె నిర్ణయాన్ని గౌరవించాలి. ఇక తప్పుకోండి. తీసుకో తీసుకో. సరే సరే, మరిక ఇప్పుడు తీసుకో. ఎవరో ఒకరు లైట్లు వేయండి ప్లీజ్. మేడంకి చీకట్లో ఏం కనిపించడం లేదు. మసకగా కనిపిస్తుందా? తీసుకో ప్లీజ్, తీసుకోండి. 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 అమ్మాయి చున్నీ వదులు. నేను చెప్పాను కదా, అమ్మాయి చున్నీ వదులు. క్లబ్కు రండి, పార్టీ ఎంజాయ్ చేయండి, కానీ అమ్మాయిలు ఏడిపించే ట్రెండ్ అవసరమా? వదులు. నేను చెప్తున్నా, నా ఫ్రెండ్ చేయి వదులు.
మర్యాద లేకుండా ప్రవర్తించావు, సారీ చెప్పు. చేతులు జోడించి సారీ, ప్లీజ్ క్షమించండి. నా నుండి తప్పు జరిగిపోయింది. ఇప్పటి నుంచి ఎప్పుడూ ఇలా చేయను. ప్లీజ్ సారీ.